హాయ్ ఎవ్రీవన్. మనం ఏజెస్ చాప్టర్ని ఒకసారి దాంట్లో ఉండే ప్రాబ్లమ్స్ని చూద్దాం. ఎలా ఉంటుంది ఏజెస్ ప్రాబ్లమ్స్ మీద ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా ఎలా అడుగుతారు అనేది చూద్దాం ఒకసారి. ప్రాబ్లం చూడండి. రాము ఏజ్ ఆఫ్టర్ 15 years విల్ బీ 5 times his ఏజ్ 5 years బ్యాక్. వాట్ ఈజ్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ రాము? అంటే ఇక్కడ ఏమన్నాడు క్వశ్చను, రాము వయసు 15 సంవత్సరాల తరువాత 5 times ఆఫ్ హిజ్ ఏజ్ 5 years బ్యాక్, అంటే 5 రెట్లు ఎక్కువ. ఎప్పటికి? 5 సంవత్సరాల క్రితానికి. అంటే రాము ఏజ్ ప్రజెంట్ ఎక్స్ అనుకుందాం. ప్రజెంట్ ఎక్స్ అనుకొని దాన్ని వాడు చెప్పిన దాని స్టేట్మెంట్ని ఒక ఈక్వేషన్ రాద్దాం. రాము ఏజ్ ఆఫ్టర్ 15 years అన్నాడు, అంటే ఎక్స్ ప్లస్ 15 ఈజ్ ఈక్వల్ టు 5 times ఆఫ్ హిజ్ ఏజ్, అంటే 5 into 5 years బ్యాక్, అంటే ఎక్స్ మైనస్ 5. అవునా? ఇప్పుడు ఇక్కడ ఈ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే ఎక్స్ వాల్యూ వస్తుంది. ఆ ఎక్స్ వాల్యూవే ప్రజెంట్ ఏజ్ ఆఫ్ రాము. ఓకేనా? ఇప్పుడు చూద్దాం. ఎక్స్ ప్లస్ 15, 5x మైనస్ 25, ఇక్కడ ఎక్స్ ప్లస్ 15. దేర్ఫోర్ ఈ ఎక్స్ని అటు తీసుకెళ్దాం, ఆ 25ని ఇటు తీసుకొద్దాం. అప్పుడు ఏమవుతుంది? 4x ఈజ్ ఈక్వల్ టు 40. దేర్ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 1s are 4 10s are, అంటే ఎక్స్ వాల్యూ 10. ఎక్స్ అంటే ఏమనుకున్నాం? రాము ప్రజెంట్ ఏజ్ అనుకున్నావా? అంటే వాడు అడిగిన క్వశ్చన్ ఏంది? వాట్ ఈజ్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ రాము అన్నాడు. సో ప్రజెంట్ ఏజ్ ఆఫ్ రాము ఈజ్ 10 years. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామండి. ద ఏజ్ ఆఫ్ 2 persons differ by 16 years. If 6 years ago the elder one be 3 times as old as the younger one, find their present age. ఇక్కడ ఏమన్నా క్వశ్చన్ చూడండి ఒకసారి. ద ఏజ్ ఆఫ్ 2 persons డిఫర్ బై. డిఫర్ అంటే మీనింగ్ ఏంటంటే డిఫరెన్స్. ఇక్కడ డిఫరెన్స్ అంటే ఏంది? ఇద్దరు వ్యక్తుల మధ్య వయసుల మధ్య తేడా అనేది 16 సంవత్సరాలు. అయితే ఇఫ్ 6 years ఎగో 6 సంవత్సరాల క్రితం ఎల్డర్ వన్ ఈజ్, అంటే పెద్దవాడి వయసు, ఎల్డర్ వన్ పెద్దవాడి వయసు 3 times యాజ్ ఓల్డ్ యాజ్ ద యంగర్ వన్, అంటే 3 రెట్లు ఎక్కువ చిన్నవాడి వయసు కంటే. ఫైండ్ దైర్ ప్రజెంట్ ఏజ్. ఓకేనా? అయితే ప్రస్తుతం వారి వయసులో ఏందో కనుక్కోవాలి మనం. ఓకేనా? క్వశ్చన్ అర్థమైనగా? ఇప్పుడు సాల్వ్ చేద్దాం. ముందు వాడు చెప్పిన స్టేట్మెంట్కి మనం ఈక్వేషన్ లాగా రాద్దాం. ఫస్ట్ దానికంటే ముందు ఎక్స్ అంటే యంగర్ వన్, అంటే యంగ్ మ్యాన్ యొక్క ఏజ్ అనుకుందాం. నెక్స్ట్ ఎక్స్ ప్లస్ 16 అనేది ఎల్డర్ వన్, అంటే పెద్దవాడి వయసు ఎల్డర్ వన్. ఎందుకని ఇలా రాశాను ఎక్స్ ప్లస్ 16? వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఏమన్నాడు? 16 years డిఫర్ బై 16 years అన్నాడా? అంటే ఎక్స్ మైనస్ ఎక్స్ ప్లస్ 16, అంటే ఎక్స్ ప్లస్ 16 నుంచి ఎక్స్ తీసేస్తే డిఫరెన్స్ 16 సరిపోతుందా స్టేట్మెంట్కి? ఇప్పుడు స్టేట్మెంట్ ఏం చూద్దాం. ఇఫ్ 6 years ago the elder one is 3 times old as younger one. 6 years ago elder one is 3 times as younger one. అవునా? ఇక్కడ బాగా చూడండి. ఇప్పుడు 6 years ago అంటే ఎక్స్ మైనస్ 6 years ago 3 times as 6 years ago 3 times as ఏమన్నాడు? 3 times as old as younger one. అంటే ఎల్డర్ వన్ అనేది ఎల్డర్ వన్ వాడు 6 years ago, అంటే ఎల్డర్ వన్ నీడు కదా 6 years ago 6 సంవత్సరాల క్రితం చిన్నవాడి యొక్క వయసు 3 రెట్లు ఎవరితో? పెద్దవాడి వయసుకి. దీని ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకి ఎక్స్ వాల్యూ వస్తుంది అనమాట. సాల్వ్ చేయండి. 3x మైనస్ 18 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 16 మైనస్ 6. Therefore 3x minus 18 is equal to x plus 10. అవునా? ఈ ఎక్స్ని ఎటు తీసుకురండి, 18 అటు తీసుకెళ్ళండి. అప్పుడు ఏమవుతుంది? 2x is equal to 28. Therefore x is equal to 14.
ఎక్స్ వాల్యూ వచ్చింది. అయితే ప్రజెంట్ దైర్ ఏజెస్ అన్నాడు. ప్రజెంట్ దైర్ ఏజెస్ అనేది స్టార్టింగ్లో మనం అనుకున్నాం. యంగర్ వన్ వాల్యూ ఎంత అంటాడు? అంటే చిన్నవాడి యొక్క వయసు ఎంత ఇక్కడ? ఎక్స్. పెద్దవాడి వయసు ఎంత? ఎక్స్ ప్లస్ 16. దీంట్లో ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 14 ఎక్స్ వాల్యూ అంటే చిన్నవాడి వయసు. పెద్దవాడి వయసు కావాలంటే ఎక్స్ ప్లస్ 16. 14 ప్లస్ 16 దట్ ఈజ్ ఈక్వల్ టు 13 ఇయర్స్. అంటే చిన్నవాడి వయసు 14 ఇయర్స్, పెద్దవాడి వయసు 13 ఇయర్స్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామండి. ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఫాదర్ ఈజ్ 3 years మోర్ దాన్ 3 times ద ఏజ్ ఆఫ్ హిజ్ సన్. 3 years hence father age will be 10 years more than twice the age of son. Find the present age of father. అవునా? ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. ప్రస్తుతం తండ్రి వయసు 3 సంవత్సరాలు ఎక్కువ. ఎప్పుడు? 3 times ద ఏజ్ ఆఫ్ ఈజ్ సన్. 3 years hence ఫాదర్ ఏజ్ విల్ బి 10 years. అవునా? అంటే ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ సన్ ఏజ్ ఎంత అనుకుందామంటే సన్ ఏజ్ అనేది ఎక్స్ అనుకుందాం. ఫాదర్ ఏజ్ వచ్చేసరికి ఏమనుకుంటాం ఇక్కడ? ఫాదర్ ఏజ్ అనేది ఎంత అనుకుందాం అంటే ఇప్పుడు ఫాదర్ ఏజ్ ఎంత అవుతుంది? ఏమని చెప్పాడు? ఫాదర్ ఏజ్ ఆఫ్ ఫాదర్ ఈజ్ 3 years మోర్ దాన్ 3 times ఆఫ్ ద ఏజ్ ఆఫ్ హిజ్ సన్. 3 years మోర్ జాన్ 3 times ఆఫ్ హిజ్ సన్. ఇదేనా ఫాదర్ ఏజ్ ఇక్కడ? అంటే ఫాదర్ ఏజ్ సన్ ఏజ్ ఎక్స్ అనుకుంటే ఫాదర్ ఏజ్ 3 years మోర్ దెన్ 3 times ఆఫ్ హిజ్ సన్. అంటే తండ్రి యొక్క వయసు 3 సంవత్సరాలు ఎక్కువ మరియు 3 కొడుకు యొక్క వయసుకి 3 రెట్లు ఎక్కువ అన్నాడు. అవునా? కానీ ఇక్కడ ఒక ఈక్వేషన్ చెప్పాడు. ఏమని చెప్పాడు చూడండి ఒకసారి. ఇక్కడ ఈక్వేషన్ ఏమని చెప్పాడు? 3 years హెన్స్ హిజ్ సన్ 3 years హెన్స్ ఫాదర్ ఏజ్ విల్ బి 10 years మోర్ దాన్ ట్వైస్ ద ఏజ్ ఆఫ్ సన్. ఫైండ్ ద ప్రజెంట్ ఏజ్. హెన్స్ హెన్స్ అంటే తర్వాత. అంటే హెన్స్ మీన్స్ 3 years హెన్స్ అంటే ద ఏజ్ ఆఫ్ హిజ్ సన్ 3 years హెన్స్. అవునా? ఇక్కడ చూడండి, ఇక్కడ దాకా అయిపోయింది మనకి ప్రాబ్లం. ఈ క్లారిఫై వచ్చింది కదా, సన్ ఏజ్ అంతా ఫాదర్ ఏజ్ అంతా. ఇక్కడ నుంచి మళ్ళీ ప్రాబ్లం చూడాలి. ద ఏజ్ ఆఫ్ హిజ్ సన్ 3 years హెన్స్ ఫాదర్ ఏజ్ విల్ బి 10 years మోర్ దాన్ ట్వైస్ ద ఏజ్ ఆఫ్ సన్. అంటే ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడ 3 years హెన్స్ అన్నాడు. అంటే 3 సంవత్సరాల తర్వాత ఫాదర్ ఏజ్ అంటే 3x ప్లస్ 3 ప్లస్ 3 years హెన్స్ 3 సంవత్సరాల తర్వాత దట్ ఈజ్ ఈక్వల్ ట్వైస్ ద 10 years మోర్. ఎప్పుడు 10 years మోర్ అనేది? 10 years మోర్ దెన్ ట్వైస్ ద ఏజ్ ఆఫ్ ఈజ్ సన్. అంటే ట్వైస్ ద ఏజ్. ట్వైస్ ద ఏజ్ అంటే ఏంది? ఈజ్ సన్ 3 years తర్వాత కదా. 2 into x ప్లస్ 3 సన్ ఏజ్ 10 years మోర్. అంటే ద ఫాదర్ ఏజ్ విల్ బి 10 years మోర్. అంటే అప్పుడు ఎంత అవుతుంది? ప్లస్ 10. ఓకేనా? ఇప్పుడు ఈక్వేషన్ సాల్వ్ చేయండి ఒకసారి. 3x ప్లస్ 3 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 2x ప్లస్ 6 ప్లస్ 10 దట్ ఈజ్ ఈక్వల్ టు 3x ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 2x ప్లస్ 16. దేర్ ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు 10. అవునా? ఎక్స్ వాల్యూ 10 వచ్చింది. కావాల్సింది ఎవరి ఏజ్? ఫాదర్ ఏజ్ కావాలి. దేర్ ఫోర్ ఫాదర్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమని తెలుసు? 3 + 3x అని తెలుసా? అంటే ఎక్స్ ప్లేస్లో 10 అని సబ్స్టిట్యూట్ చేయండి. ఇంటూ 10 దట్ ఈజ్ ఈక్వల్ టు 3 + 30 దట్ ఈజ్ ఈక్వల్ టు 330 ఆర్ 330 ఎంత? 3 10 30. 30 + 3 33 years. ఎవరి ఏజ్ ఇది? ఫాదర్ ఏజ్. మనం అడిగింది ఫాదర్ ఏజ్ కనుక్కోమంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఒకసారి. 1 year ago ద రేషియో ఆఫ్ గౌతమ్ అండ్ సచిన్ ఏజెస్ 1 year ago the ratio of Gautam and Sachin age 6:7 respectively. 4 years hence this the ratio would becomes 7:8. Find the Sachin age. ఇక్కడ ఎవరెవరు ఉన్నారు? 1 year ago అంటే 1 సంవత్సరం క్రితం. హెన్స్ 4 years అన్నాడా? హెన్స్ 4 years అంటే తర్వాత అని అర్థం. హెన్స్ 4 years
ద రేషియో బికమ్స్ ఫస్ట్ ఎవరెవరు ఉన్నారు ఇక్కడ గౌతమ్ సచిన్ అంటే G:S వీళ్ళ యొక్క రేషియో ఎంత అన్నాడు ఫస్ట్ ఎంత అన్నాడు 6:7 అన్నాడు అంటే 6x:7x అంటే జీ గౌతమ్కి సచిన్కి అంటే 6x/7xగా రాసుకోవచ్చు. ఇది ఎప్పుడు ఇది 1 ఇయర్ ఏగో ప్రజెంటేజ్కి రావాలంటే ఈ 1 ఇయర్ యాడ్ చేయాలా ఈ 1 ఇయర్కి ఇద్దరికి యాడ్ అవుతుంది. నెక్స్ట్ తర్వాత ఏమన్నాడు 1 ఇయర్ ఏగో ద రేషియో ఆఫ్ గౌతమ్ అండ్ సచిన్ ఏజ్ 6:7 సరిపోయింది. నెక్స్ట్ రెస్పెక్టివ్లీ 4 ఇయర్స్ హెన్స్ 4 సంవత్సరాల తరువాత వాళ్ళ యొక్క వయసుల మధ్య రేషియో అంటే ఎంత అంటే 4 సంవత్సరాలు అంటే 4 సంవత్సరాల తర్వాత ప్లస్ ఇద్దరికి 4 ఇయర్స్ యాడ్ అవుతుంది అప్పుడు దట్ ఈజ్ ఈక్వల్ టు ద రేషియో ఎంతంట 7/8. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయండి 6x ప్లస్ 5/7x ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 7/8 అవునా. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఎక్స్ వాల్యూ కనుక్కోండి 8 × 6 అవునా 8 6 ఆర్ 48x plus 8 5s are 40 7 7s are 49x plus 7 5s are 35 అవునా. ఈ 48x నాటి తీసుకెళ్తే 35 నాటి తీసుకెళ్తే x ఈజ్ ఈక్వల్ టు 5 x వాల్యూ వచ్చింది. కానీ మనకి ప్రాబ్లంలో అడిగింది ఏంది ఫైండ్ ద సచిన్ ఏజ్ కదా అడిగింది ఫైండ్ ద సచిన్ ఏజ్ అవునా. ఫైండ్ ద సచిన్ ఏజ్ అంటే 7x ప్లస్ 1 ప్రజెంట్ ఏజ్ కదా ప్రజెంట్ ఏజ్ ఆఫ్ సచిన్ ఏజ్ అంటే 7x ప్లస్ 1 కదా 1 ఇయర్ ఎగో కదా రేషియో ఇచ్చింది దానికి 1 ఇయర్ యాడ్ చేస్తే 7 × 5 ప్లస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 35 ప్లస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 36 ఇయర్స్. ఎవరిది ఇది సచిన్ ఏజ్ ఓకేనా. వాడు క్వశ్చన్లో అడిగింది సచిన్ ఏజ్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం శ్రీను ఈజ్ యంగర్ దాన్ రాము by 4 years. Srini is younger than by 4 years. If their ages are in the ratio 7:9, then find the age of Srinu. శ్రీనుకి రాముకి ఏజ్ మధ్య రేషియో ఎంత అంట దట్ ఈజ్ ఈక్వల్ టు 7:9 అవునా. అయితే ద ఏజ్ 4 years Srinu is younger than Ramu by 4 years if their ages in the ratio 7:9. అయితే వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఏంటంట 4 ఇయర్స్ అంటే శ్రీని ఏజ్ ఎక్స్ అనుకుంటే రాము ఏజ్ వచ్చేసి ఎక్స్ ప్లస్ 4. ఇది ఇందాకల ప్రాబ్లం లాగానే కానీ మార్చి అడిగాడు కొంచెం. కాకపోతే ఇప్పుడు శ్రీని ఏజ్కి రాము ఏజ్కి రేషియో ఇచ్చాడు. ఎంతని ఇచ్చాడు శ్రీను వేకి రాము ఏజ్కి 7/9 అన్నాడు అంటే ఎక్స్ by x plus 4 is equal to 7/9. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 9x is equal to 7x plus 7 4s are 28. Therefore 2x is equal to 28. x is equal to 14. x వాల్యూ 14. కానీ మనకు అడిగింది ఎవరి ఏజ్ శ్రీను ఏజ్ కావాలి. శ్రీను ఏజ్ ఎంత అనుకున్నాము ఫస్ట్ స్టార్టింగ్లో x అనుకున్నాం. Therefore శ్రీను ఏజ్ వచ్చేసి 14 years ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం అండి ద రేషియో బిట్వీన్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ P and Q is 6:7. If Q is 4 years older than P, what will be the ratio of the ages P and Q after 4 years? అంటే P and Qకి రేషియో ఇచ్చాడు. ఎంతనిచ్చాడు P and Q ఈజ్ రేషియో ఈజ్ 6x:7x అవునా. అయితే తర్వాత ఏమన్నాడు ఇఫ్ Q ఈజ్ 4 years ఓల్డర్ దాన్ P అంటే Q అనే వ్యక్తి P వయసుతో పోల్చుకుంటే ఎన్ని సంవత్సరాలు పెద్దోడంట 4 years పెద్దోడు. అంటే ఈ రెండు మధ్య డిఫరెన్స్ ఎంత 7x - 6x ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఈ ఎక్స్ డిఫరెన్సే ఎన్ని ఇయర్స్ 4 ఇయర్స్. అయితే మనకి ఇక్కడ రేషియో ఏమని ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ 4 ఇయర్స్ వచ్చింది. కానీ కనుక్కోమంది ఏంది ద ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ P and Q ఆఫ్టర్ 4 ఇయర్స్. ఆ ప్రజెంట్ ఏజెస్కి 4 ఇయర్స్ తర్వాత P మరియు Qకి ఏజెస్ ఎంతో కనుక్కోవాలి అవునా. ఫస్ట్
ప్రస్తుతానికి ముందు అసలు వాళ్ళ ఏజ్ల మధ్య ప్రజెంట్ ఏజ్ ఎంత కనుక్కుందాం. ప్రజెంట్ ఏజ్ అంటే 6x:7x కదా. ఎక్స్ వాల్యూ ఎంత అని తెలిసింది, 4 అని తెలిసింది. అంటే 6:4:7:4. 6 4s are 24, 7 4s are 28. 4 years తర్వాత కదా అడిగింది, ఆఫ్టర్ 4 years +4 +4 సమ్ చేస్తే 28:32. అంటే వాళ్ళిద్దరు ఏజెస్ ఎంత, పి అండ్ క్యూకి 28 years ఒకరికి, 32 years ఇంకొకరికి అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ సమీర్ అండ్ ఆనంద్ ఆర్ ఇన్ ద రేషియో 54 రెస్పెక్టివ్లీ. ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ 5:4 అది రెస్పెక్టివ్లీ. 3 years hence the ratio of the ages will be 11:9. వాట్ ఈస్ ద ఆనంద్ ప్రజెంట్ ఏజెస్? అంటే సమీర్కి ఆనంద్కి ఏజెస్ యొక్క రేషియో ఎంతంట, 5:4 అన్నాడు. అవునా, సమీర్కి ఆనంద్కి రేషియో 5:4. ఇక్కడ ఇంకొక పాట అన్నాడు, 3 years hence అన్నాడు. 3 years hence అంటే 3 సంవత్సరాల తరువాత, హెన్స్ అంటే తరువాత, ఆఫ్టర్. అంటే 5x:4x అంటే 5x + 3/4x + 3 ద రేషియో ఎంతంట, 11:9 అన్నాడా. అంటే 11/9 రాసుకోవచ్చు కదా. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 9 5s are 45x ప్లస్ 9 3s are 27, 11 4s are 44x ప్లస్ 11 3s are 33. ఈ 44x నుండి తీసుకొచ్చి 27 నాటి తీసుకెళ్తే x ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది అప్పుడు, 6 వస్తుంది. అంటే x వాల్యూ 6. అక్కడ అడిగింది మన క్వశ్చన్ ఏంది, వాట్ ఈజ్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఆనంద్ యొక్క ప్రజెంట్ ఏజ్ ఎంత? ఆనంద్ ప్రజెంట్ ఏజ్ అంటే ఏమైంది ఇక్కడ, ఆనంద్ ప్రజెంట్ ఏజ్ వచ్చేసరికి 4x. ఎక్స్ వాల్యూ ఎంత అని తెలుసు, 4:6. 4 6 are 24 years. ఎవరిది ఇది, ఆనంద్ యొక్క ప్రజెంట్ ఏజ్. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 6 years ago, the ratio of the ages of Kumar and Sagar was 6:5. 4 years hence, the ratio of their ages will be 11:10. What is the Sagar present age? ఇక్కడ కుమార్కి సాగర్కి ఏజెస్ యొక్క రేషియో ఇచ్చాడు. ఎంత అని చెప్పాడు, 6:5 అన్నాడు. అవునా. అయితే మనకి ఆఫ్టర్ ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే 6 years ఎగో రేషియో ఇది. ఏంది, 6x:5x. అంటే కుమార్కి సాగర్కి రేషియో 6x/5x. 6 years ఎగో. అయితే ప్రజెంట్ ఏజెస్ రావాలంటే +6 చేయాలి, +6. నెక్స్ట్ తర్వాత 4 years hence the ratio their ages will be 11:10. అంటే ఇక్కడ 4 years hence అంటే 4 సంవత్సరాల తర్వాత, +4 +4 ఈజ్ ఈక్వల్ టు 11/10. ఇక్కడ ఇది రాసుకోవడం చాలా ఇంపార్టెంట్. మీరు కన్ఫ్యూజ్ అవుతారేమో. ఇక్కడ ఏమన్నాడు, 6 years ఎగో ద రేషియో ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ కుమార్ అండ్ సాగర్ ఈజ్ 6:5 అన్నాడు. అవునా. 6 సంవత్సరాల క్రితం వాళ్ళ యొక్క వయసుల మధ్య నిష్పత్తి ఎంతంట, 6:5. అయితే 4 years hence 4 సంవత్సరాల తర్వాత వాళ్ళిద్దరి మధ్య రేషియో ఎంతంట అంటే నిష్పత్తి ఎంత, 11:10గా మారింది. అదొక 6 సంవత్సరాలు, ఇదొక 4 సంవత్సరాలు. అట్లా చేస్తే అనమాట 6 + 4 వచ్చింది. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే 6x + 10/5x + 10 ఈజ్ ఈక్వల్ టు 11/10. క్రాస్ మల్టిపుల్ చేస్తే 16x + 100 ఈజ్ ఈక్వల్ టు 5x + 110. అవునా. ఆ 55x ని తీసుకొస్తే -60 - 1 అంటే 5x ఈజ్ ఈక్వల్ టు 10. x ఈజ్ ఈక్వల్ టు 2 అనమాట. ఎక్స్ వాల్యూ 2. అయితే మనకు అడిగిన క్వశ్చన్ ఏంది ఇక్కడ, వాట్ ఈజ్ ద సాగర్ ప్రజెంట్ ఏజ్? సాగర్ ప్రజెంట్ ఏజ్ అంటే ఇదేనా, 5x ఏనా. దేర్ఫోర్ సాగర్ ప్రజెంట్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 5x. ఎక్స్ వాల్యూ ఎంత అని తెలుసు, 2 అని తెలుసు. 5x వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 5 2s are 10 years. సాగర్ ప్రజెంట్ ఏజ్ ఈజ్ 10 years. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం.
ప్రాబ్లమ్ చూద్దాం ఒకసారండి. ప్రియాంక ఈజ్ 40 years old అండ్ కుమార్ ఈజ్ 16 years. హౌ మెనీ ఇయర్స్ ఎగో వాజ్ ద రేషియో విల్ దేర్ ఏజెస్ ఈజ్ 3:5. అంటే ఇక్కడ మీకు ప్రియాంకకి మరియు కుమారికి ఏ యొక్క రేషియో ఇచ్చాడు. ఎంతని ఇచ్చాడు? P/K వచ్చేసి P/K దట్ ఈజ్ ఈక్వల్ టు 40:16 years. ప్రియాంకకి కుమారికి ఏజెస్. హౌ మెనీ ఇయర్స్ ఎగో వాజ్ ద రేషియో ఆఫ్ దేర్ ఏజెస్ ఈజ్ 3:5 అన్నాడు. ఎన్ని సంవత్సరాల క్రితం వాళ్ళ యొక్క రేషియో, వాళ్ళ వయసుల మధ్య రేషియో 3:5 అవుతుంది అన్నాడు. ఫస్ట్ వీళ్ళ యొక్క రేషియో కాబట్టి P/Kగా రాసుకోవచ్చుగా. అంటే 40/60 క్రితం అన్నాడు కాబట్టి -x అంటే ఎగో కాబట్టి మైనస్ చేశా. ఎంత అంట రేషియో? 3/5. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 3/5 200 - 5x ఈజ్ ఈక్వల్ టు 180 - 3x దట్ ఈజ్ ఈక్వల్ టు 5x నాటి తీసుకెళ్తే 2x ఈజ్ ఈక్వల్ టు 20. x ఈజ్ ఈక్వల్ టు ఎంత? 10 years. అంటే 10 years ఎగో వాళ్ళ యొక్క ఇద్దరి మధ్య రేషియో 3:5 అన్నమాట. ఓకేనా? ఈ విధంగా ఏజెస్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. దీంట్లో ఏజెస్ చాప్టర్లో మనకి కొన్ని వర్డ్స్ గుర్తుండాలి. ఏవేంటి అంటే ఆఫ్టర్ అంటే తర్వాత, హెన్స్ అన్న తర్వాతే, ఎగో అంటే బిఫోర్, అంటే క్రితం సంవత్సరాన్ని ఎగో అంటారు. ఆఫ్టర్ 2 years, హెన్స్ 2 years అంటే తర్వాత అని అర్థం. ఓకేనా? అవి గుర్తుపెట్టుకుంటే ఏజెస్ ఈ విధంగా స్టెప్స్ రాసుకుంటూ రావాలి. ఏ విధంగా? ఎగో అంటే ప్లస్ చేయాలి, ప్రజెంట్ ఏజెస్కి రావాలంటే ప్రీవియస్ కావాలి కాబట్టి ఈ ప్రాబ్లం చేసినట్టు మైనస్ చేసేస్తాం కాబట్టి సరిపోద్ది అనమాట. ఈ విధంగా ప్రాబ్లమ్స్ అనేది ఉంటాయి ఏజెస్లో.